అమెరికా 1%లో నిలబెట్టినంత మందిని మన ఇండియన్ 75 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఎవరు నిలబెట్టలేదు. ఎందుకంటే అంత ఎక్కువ మంది మన 1%లోకి వెళ్ళడానికి కారణం అమెరికా. అందుకని అమెరికాకు ఒక గ్లామర్, ఒక షైన్ అనేది ఉంది. దాని గురించే మా చిన్నప్పటి నుంచి కూడా అమెరికాకి ఇంజినీరింగ్ చదువుకుంటానికి వెళ్తున్నారు, దానికెళ్తున్నారు, దీనికెళ్తున్నారు అని చెప్పుకునేవాళ్ళు. కాకపోతే పోయిన 10 ఏళ్లలో జరిగినది కొంచెం లో సైడ్‌లోకెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా పోయిన 3 ఏళ్ల నుంచి అయితే అమెరికాకి వీసా కోసం వచ్చేవాళ్ళు అక్కడి నుంచి రాకముందే నాలాంటోళ్ళకి ఫేస్‌బుక్‌లో ఉన్నోళ్ళకి, వాళ్ళకి ఫోన్‌లు చేసి, మెసేజ్‌లు పెట్టి, ఏదైనా పార్ట్ టైమ్ జాబులుంటే చూడండి అన్నా అని చెప్పి అడుగుతారు. అడిగితే మరి మీరు కాలేజ్‌కెళ్ళక్కర్లేదా అంటే, అన్న మాకు నెలకి ఒక రోజో, ఒక పూటో, 2 పూటలో కాలేజ్‌కెళ్తే సరిపోద్దన్న. మిగిలిన రోజులన్నీ ఎక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి, ఆ థాట్ ప్రాసెస్‌తో వస్తున్నారండి ఎక్కువ. అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ స్టాన్‌ఫోర్డ్‌లో అట్లా వచ్చేవాళ్ళు కాదు. అంటే ఈ చిన్న చిన్న ఇన్‌స్టిట్యూట్స్‌లో వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు. ఆ థాట్ ప్రాసెస్‌తో వచ్చేటప్పటికి మాకు ప్రాబ్లమ్ అంటే మేమిక్కడ జాబ్‌లు ఎతకటం అంటే మాకు పెద్ద జాబ్‌లు ఎతకటం ఏమి ఉండదు కదండీ. 100%గా ఇందాక నరేష్ గారు చెప్పినట్టు ఇక్కడికొచ్చి ఇలాంటి పార్ట్ టైమ్ జాబులు చేయటం, ఔట్ ఆఫ్ క్యాంపస్ చేయటం అనేది ఇల్లీగల్. అది 100% అది అది అందరూ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మధ్య ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత డాలస్‌లో కొన్ని ఇండియన్ స్టోర్స్‌లో రైడ్ అయిన మాట నిజం. ఎందుకంటే ఇండియన్ స్టోర్స్‌లో కూడా ఒకప్పుడంటే ఇండియన్స్‌కి జాబ్‌లు ఇచ్చేవాళ్ళు కాదని ఇప్పుడు ఇండియన్స్ కంటే కూడా చీప్‌గా వస్తున్నారని చెప్పి మెక్సికన్స్‌కి ఇస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ రెస్టారెంట్‌లో వంటలు అయి చేసేందుకు మన ఇండియన్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్‌లో దోసలేయడానికి గానీ, బిర్యానీలు నింపడానికి గానీ, దేనికైనా కూడా మెక్సికన్‌లే చేస్తున్నారు. అంటే మన జాబులు కూడా మెక్సికన్‌లు తీసుకున్నారు. మన జాబులని అనకూడదయ్యి. అంటే మన బిజినెస్‌లో కూడా జాబులు ఆళ్ళు చేస్తున్నారు. సో, న్యాచురల్ ప్రాసెస్‌లో అమెరికాలో ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా అనేది సంబంధం లేదు. ఇల్లీగల్‌గా ఇక్కడ జాబ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఐ లేబర్ డిపార్ట్మెంట్ గానీ, ఐసీఈ డిపార్ట్మెంట్స్ గానీ వాళ్ళ మీద రైడ్ చేయొచ్చు. తగినన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అంటే మన మన ఇండియాలో ఉన్న రాజకీయాలు లాగానే ఇక్కడ కూడా రాజకీయాల్లో కొంచెం వ్యత్యాసాలుంటాయి. ఏమవుతాయంటే ఇప్పుడు డెమోక్రటిక్ స్టేట్స్‌లో మా మా దేశంలో, మా రాష్ట్రంలో అందరికీ మేము హక్కులిస్తాము. మానవ హక్కులుంటాయి. వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్‌లో ఉంటారు. ఇప్పుడు మా టెక్సాస్ లాంటి స్టేట్ విచ్ ఇస్ రిపబ్లికన్ స్టేట్ మా మా గవర్నర్ కూడా మా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. వి విల్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇల్లీగల్ పర్సన్ ఈస్ ఔట్ ఆఫ్ దిస్ అని చెప్పి మొదలెట్టారు. అంటే ఇప్పుడు జాబ్ చేయటం అనేది ఇల్లీగల్ అంటే 100% ఇల్లీగలే. ఇల్లీగల్ వలన అరెస్ట్ చేయాలంటే 100% అంటే అరెస్ట్ చేయటమో లేకపోతే డ్యూ కోర్స్ ఆఫ్ లీగల్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంది. ఆ ప్రకారంగానే 100% తీసుకుంటున్నారు కూడా. అది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇంకోటి ఏమంటారంటే ఇండియా నుంచి అంటే చాలామంది మేధావులు నాకు చెప్పేది ఏంటంటే మేము అమెరికాకి 50 బిలియన్ ఇస్తున్నాం. అది మన దగ్గర కాలేజీలు బాగుండి, మన దగ్గర పరిస్థితులు బాగుంటే మేము అమెరికాకి రావాల్సిన అవసరం ఏమిటి? మేము అన్ని అంటే ఇప్పుడు మాకేమి ఇండియన్ గవర్నమెంట్ ఏమి ఇండియాలో విద్యార్థులు వెళ్తుంటే మీకు ఇంత లోన్ ఇస్తామని చెప్పి లోన్ ఏమి ఇవ్వట్లేదు. మన తల తాకట్టు పెట్టుకుని మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసుకుని బ్యాంకుల్లో అప్పులు తీసుకుని లోన్ తీసుకుని వస్తున్నాము. ఆ లోన్ డబ్బులు కూడా మళ్ళీ కడుతున్నాం. మేమేమి ఇండియాలో బిజినెస్ మ్యాన్ లాగా అంటే లోన్లు తీసుకుని పైకి వెళ్ళి ప్రధానమంత్రిని మాట్లాడుకుని మేమేమి రద్దు చేయించుకోవట్లేదు. సో అంటే మాకు ప్రజలకి డబ్బులు ఇచ్చి ఇండియా పంపించట్లేదు. ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఈ పార్ట్ టైం జాబులు చేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. 2004, 2003 ముందుల ఈ క్యాష్ పేమెంట్స్ అనేవి అమెరికాలో ఉండేవి కావు. ఇప్పుడు అంటే ఇల్లీగల్ ఎట్లా అవుతుందంటే అండి మనం జాబ్ చేసినప్పుడు మనకి గంటకి రూ. 10, రూ. 12, రూ. 13 ఇస్తారు. ఆ రూ. 13 అనేది క్యాష్ రూపంలో ఇస్తారు ఇక్కడ. దాంతో ఆ విద్యార్థులు ట్యాక్స్ కూడా కట్టక్కల్లా. అంటే నువ్వు ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నావు నంబర్ 1. సో ప్లస్ ఇల్లీగల్గా పనిచేస్తున్నావు. సో నువ్వు కనుక జాబ్ చేయకపోతే ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఇల్లీగల్ జాబ్ చేయకపోతే ఆ జాబ్ ఇంకొక అమెరికన్కి ఇస్తారు. మన ఇండియాలో మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తా మన ఇండియన్స్ అంటే చీప్గా పనిచేస్తారు. అదే తెల్లోళ్ళు అయితే రూ. 30, రూ. 40 చేస్తారు కాబట్టి మనం చీప్గా పనిచేస్తున్నాం అంటారు. అసలు మనం అంత ఇంపార్టెంట్ ఏముంది సార్? 10 కౌంటర్లు పెట్టి మనకి అన్ని వస్తువులు తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్క 2 కౌంటర్లే పెడతారు. నేను 5 నిమిషాల బదులు 10 నిమిషాలు వెయిట్ చేస్తాను లైన్లో. ఇంటికి వచ్చి టీవీ చూడటం బదులు అక్కడే ఉంచుంటాం కదా సార్. తప్పేముంది? అంటే ఇక్కడ మనం మన మన అవసరాల కోసం అని చెప్పి చూసుకోకుండా మనతో పాటు మన పక్కన వాళ్ళు కూడా బతకాలనుకోవాలి. ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఇండియా గవర్నమెంట్ ఏం పెద్ద హెల్ప్ చేయట్లేదు. ప్లస్ ఇక్కడ ఇక్కడ వచ్చి పనిచేయడం అనేది 100% ఇల్లీగల్. అమెరికన్ బట్ గవర్నమెంట్ వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అండి? అంటే మీడియా రిపోర్ట్స్ చాలా భయానకంగా ఉంటున్నాయి. అంటే సార్ 100% సార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒకప్పుడు వచ్చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ అంటే ఒకప్పుడు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో పనిచేసే అంతమంది పిల్లలు ఇప్పుడు పనిచేయట్లేదు సార్. అంటే స్లోగా కొంతమంది నేను చేయను ఇట్లాంటి రైడ్లు ఏమన్నా అయితే నాకు పోలీస్ స్టేషన్ కేసులు అయితే ఇబ్బంది అవుద్ది అనుకుంటున్నారు.
అంటే ఇప్పుడు మన చిన్నప్పుడు సార్ అనే దగ్గర ఒక 15 ఏళ్ళ ముందు చూసుకుంటే అరే అమెరికాకి వెళ్ళి నువ్వు పాయకనాలు తోముతావా అని నవ్వేవాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి పేరెంట్సే పాపం అంటే అంటే అన్ఫార్చునేట్లీ సార్ మా పిల్లలకి ఏదో ఒక జాబ్ చూడండి సార్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే దిస్ ఈజ్ దట్ కేక్, ఆ కేక్ పీస్ గురించి, ఆ పైలో పీస్ గురించి అని చెప్పి వస్తున్నారు పాపం.